ఆమ్ ఆద్మీ పార్టీ వెంట ముస్లింలకు సంబంధించి ముస్లింల అడ్డాలో ఆప్ జెండా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ మేము లౌకికవాదులము, దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు మేము మాత్రమే ఛాంపియన్లమని నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇవాళ దాకా చెప్పుకుంటారు కదా. కానీ అక్కర తీరిన తర్వాత వాళ్ళ ఎజెండా వేరే ఉంటుందనేటువంటి విషయాన్ని దేశంలో అనేకమైనటువంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కాంగ్రెస్తో అక్కర లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వెళ్ళిపోయారు, కాంగ్రెస్కు మొండి చేయించారు. ఏమైంది మరి ఇన్నేళ్ల పాటు? కేవలం ముస్లింల పేరుతోటి హిందువులను తులనాడి హిందువుల యొక్క మొత్తం సంప్రదాయాలను ఇష్టానుసారంగా తిట్టి ఎందుకంటే కేవలం ముస్లిం ఓట్ల కోసమే, ముస్లింలను సంతృప్తిపరచడానికి వాళ్ళ ఓట్లను వేసుకోవడానికి మాత్రమే హిందువులను అత్యంత దారుణంగా దిగజారిపోయి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేవలం ముస్లింలను సంతృప్తిపరచడానికి హిందువులను చాలా దారుణంగా చిత్రీకరించారు. వాళ్ళను ఎంత దూరమైన దిగజారిపోయి హిందువులను తులనాడినటువంటి వాళ్ళు, తిట్టినటువంటి వాళ్ళు, హేళన చేసినటువంటి వాళ్ళు ఏమైంది? వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వెళ్ళిపోయారు. హైదరాబాదు ఎంపీ స్థానంలో, ఎమ్మెల్యే స్థానంలో కాంగ్రెస్ ఇప్పటికి గెలవగలుగుతుందా? అదే పెంచి పోషించింది కదా మజ్లిస్కు. మళ్ళీ ఇవాళ అదే అయిపోయింది కదా. కేరళలో ముస్లిం లీగ్ ఉన్న చోట ఇవాళ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితి లేదు, అయిపోయింది. అస్సాంలో ఐయుఎంఎల్ ఉన్నటువంటి చోట అక్కడ కూడా అట్లాంటి బబ్రుద్దీన్ పార్టీ ఉన్న చోట, తెలంగాణలో కూడా టీఆర్ఎస్ అధికారం ఉంటే టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ వైపు ఉంటే కాంగ్రెస్ వైపు వస్తారు ఇప్పుడు. కానీ అంటే అవసరాల కోసం ఎక్కడికైనా పోతారనేటువంటిది దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి చర్చ ఇది. అంటే ముస్లిం ఓట్ల కోసం ఇంత దూరమైన దిగజారినటువంటి రాజకీయ పార్టీలు కేవలం ముస్లింలను ఒక మతం పేరు మీద మాత్రమే చూసి వాళ్ళను కూడా వెలేసేటువంటి ప్రయత్నం. ముస్లింలు సపరేటు, అంటే ఈ దేశంలో మనుషులు కాదు, వాళ్ళు ఈ దేశానికి ప్రత్యేకము, రాజ్యాంగం కంటే ప్రత్యేకమైనటువంటి దేశ పౌరులు వాళ్ళంతా, అందరికీ సమాన హక్కులు ఉన్నట్టుగా వాళ్ళకు సమానం ఉన్నాయి, అందరికీ సమాన చట్టాలు ఉన్నట్టుగా వాళ్ళకు సమాన చట్టాలు ఉంటాయనేటువంటి విషయాలను కూడా పక్కన పెట్టేసి ఎంతకంటే అంతకు దిగజారిపోయేటువంటి పరిస్థితి చేసి కేవలం ఈ దేశంలో హిందువులంతా కూడా బెకార్గాళ్ళు, హిందువులంతా కూడా దొంగలు, హిందువులంతా కూడా అంతకులు అనేటువంటి విధంగా, హిందువులు ఏదైనా చేస్తారు, హిందువులు నీచులు అనేటువంటి విధంగా వాళ్ళ ఓట్ల కోసం ప్రతిసారి ఆఖరికి ప్రయాగ్రాజ్లో మునిగితే దేశంలో దరిద్రం పోతుందని కాంగ్రెస్కు దరిద్రం మాత్రం పట్టింది. కుంభమేళాల స్నానం చేస్తే దరిద్రం పోతుంది అన్నారు కదా, కానీ ఆ దరిద్రం ప్రజలకు పోయిందో లేదో కానీ కాంగ్రెస్కి అయితే ఆ దరిద్రం పట్టింది. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి సాధు సంతులను చంపడము, లేకపోతే గోవుల కోసం, గో పరిరక్షణ కోసం ఢిల్లీకి పోతే జరిగినటువంటి కాల్పులు అనేకం ఉన్నాయి. ఇట్లా దేశవ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలు పెడితే కనీసం ఒక 4 గంటలు 5 గంటలు నాన్ స్టాప్గా చెప్పగలుగుతాం, ఒక్కొక్క సంఘటన. ఇవన్నీ చేసి దేశంలో హిందువులే మంచోళ్ళు కాదు, హిందువులకే అసహనం ఎక్కువ, హిందువుల వల్ల ఈ దేశంలో మిగిలినటువంటి మైనార్టీలంతా ప్రమాదంలో పడుతున్నారనేటువంటి చిత్రీకరణ చేసినటువంటి మేధావులకు హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఏం జరిగిందనేటువంటి విషయాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈ విషయము. దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి చర్చ కూడా అక్కడే ఉన్నది. ఈ విషయాలన్నింటినీ పట్టుకోవడంలో వైఫల్యం చెందినటువంటి వాళ్ళు ఎవరైతే అది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి, బీజేపీ భవిష్యత్తు ఏంటి, ఆమ్ ఆద్మీ భవిష్యత్తు ఏంటి అనేటువంటివి ఈ ఎన్నికలు చెప్పకనే చెప్పినాయి. ఇప్పటికి కూడా మళ్ళా బీసీ గణన చేసినాం, ఓసీ గణన చేసినాం, ఎస్సీ గణన చేసినాం. తెలంగాణ సర్కారు ఏం చేసినా కూడా చేయాల్సిన పనులు చేయకపోతే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతుంది. యాదగిరి గుట్టల నేను కట్టినా, నేను నాకంటే యజ్ఞాలు ఎవరు చేస్తారు, యాగాలు ఎవరు చేస్తారు అని ఇన్ని మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నటువంటి ఒకే ఒక్క పదంతో తెలంగాణలో ఉన్నటువంటి హిందువులంతా కదిలినటువంటి చైతన్యం చూసి 4 స్థానాల నుంచి 8 స్థానాలకు 35% ఇవాళ బీజేపీకి తెలంగాణలో ఓటేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే పార్టీలు ఆలోచన చేసుకోవాలి. హిందువులను ఏలన చేయడం, హిందువులను దొంగలుగా చిత్రీకరించడం, హిందువులంతా మర్డరర్లుగా చేసేటువంటి వాళ్ళు, హిందువుల వల్లనే మైనార్టీలు. ఈ దేశంలో హిందువులు ఏనాడు మైనార్టీలను ఏం చేయలేదు. ఈ దేశం మీద ఎవడు దండయాత్ర చేసిండో, ఈ దేశాన్ని ఎవడు 200 ఏళ్ళు పరిపాలించిండో చెప్పితే సరిపోతుంది. చరిత్ర అంతా బయట కనబడుతుంటే మీరు ఎన్నిసార్లు అబద్ధం చెప్పినా ప్రజలకు తెలియదా? దోచుకున్నది బ్రిటిషోడు, దోచుకున్నది మొఘలాయులు, దాడులు చేసింది వాళ్ళు ఈ దేశం మీద. అది ప్రజలకు తెలియాల్సింది.